సంబంధం మాట్లాడ్డానిక? మా ఇంట్లో ఎవరున్నారు? అదే మన చిత్ర వాళ్ళ అన్నయ్య బద్రి ఉన్నాడు కదా. నేను అంజలితో కూడా మాట్లాడా, మీ మమ్మీ ముందే. నేను అడగక ముందే హెల్ప్ చేసావు, ఇంకొక హెల్ప్ చేయాలి, అప్పుడు నేను ఇంకా హ్యాపీగా ఉంటాను. ఏజే కూడా నో అనడు. ఇంతకీ ఏంటా హెల్ప్? ఏం లేదు, పెళ్ళైనప్పటి నుండి మా ఆయన రెస్టారెంట్లో, నేను ఈ ఇంట్లో. ఇద్దరం కలిసి సరదాగా ఎక్కడికి వెళ్ళలేదు. చిత్ర వాళ్ళ హస్బెండ్ ని సౌదీ నుంచి ఇక్కడికి పిలిపించి నన్ను మా ఆయన్ని సౌదీకి పంపించటానికి ఏజేని ఒప్పించాలి. ఇది చాలా పెద్ద విషయం కదా, ఏజీ ఒప్పుకుంటారో లేదో. అయ్యో, నువ్వు తలుచుకుంటే ఎంత? అసలు నీ గురించి పూర్తిగా తెలియక అయ్యో ఏదేదో అన్నాం, కానీ భాను తలుచుకుంటే ఏదైనా చేయగలదు. ఇది మళ్ళీ అను. నువ్వు తలుచుకుంటే ఏదైనా చెయ్యగలవు. నేను అడిగింది చెయ్యడం కూడా నీ వల్ల అవుతుంది. అవును, నేను అనుకుంటే ఏదైనా చేయగలను. నేను అడక్క ముందే హెల్ప్ చేశావు, ఇంకొక హెల్ప్ చేయాలి, అప్పుడు నేను ఇంకా హ్యాపీగా ఉంటాను. ఏజే కూడా నో అనడు. సేమ్ డైలాగ్, ఇద్దరు అనుకుని వచ్చారా? ఏంటి ఆలోచిస్తున్నావు? ఏం లేదు, ఏంటో చెప్పు. నన్ను మా ఆయన దగ్గరికి సౌదీ పంపించడానికి ఏజేని ఒప్పించాలి. నిన్ను కూడానా? నన్నే? ఇంకెవరైనా అడిగారా? లేదు. నువ్వు తలుచుకుంటే ఏదైనా చేయగలవు. నేను అడిగింది చేయటం నీ వల్ల అవుతుంది భాను, చేస్తావు, నాకు తెలుసు. ఏజేతో మాట్లాడి నాకు గుడ్ న్యూస్ చెప్పాలి. ఓ మై ప్రభాస్, ఏంటిది? ఇద్దరు ఒకరికి తెలియకుండా ఒకరొచ్చి ఒకటే కోరిక కోరారు. ఇది ఎలా వీలవుతుంది? ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడెలా ఉంది ఈ ఇంటి పెత్తనం? తోడి కోడళ్ళిద్దరూ ఒక్కటే కోరిక కోరినట్టున్నారు. ఎప్పుడూ ఈ ఊరు కదల్ని మాయని వాళ్ళ ఆయన్ని సౌదీకి పంపిస్తావా? ఎప్పుడు విడివిడిగానే బతికే చిత్రని ఆమె భర్తని కలపడానికి చిత్రని సౌదీకి పంపిస్తావా? ఎవరికి ఫేవర్ చేస్తావు? నువ్వు తీసుకునే నిర్ణయం వల్ల ఎవ్వరూ హర్ట్ కాకూడదు. ఒక్కరు బాధపడినా కూడా ఏజే ఒప్పుకోడు, నిన్ను క్షమించడు. వాళ్ళిద్దరూ సంతోషంగా ఉండాలి అంటే ఇప్పుడు నువ్వు తీసుకునే నిర్ణయం చాలా ఇంటెలిజెంట్ గా ఉండాలి. కానీ నీకంత ఇంటెలిజెన్స్ లేదు కదా. నీ వల్ల కాదు, ఏది నీ వల్ల కాదు. ఆ
ఇద్దరిని సౌదీకి పంపించడానికి ఏజేని ఒప్పించడం అనేది నీ వల్ల కాదు. ఇన్నాళ్ళు అందరూ ఉమ్మడి కుటుంబంలా కలిసే ఉన్నారు. మాయ భర్తతో వెళ్ళినా, చిత్ర భర్త దగ్గరికి వెళ్ళినా వేరు కాపురం పెట్టడానికి వెళ్ళినట్టే లెక్క. అసలు ముందు ఒక్కరిని పంపించడానికి కూడా మా ఏజే ఒప్పుకోడు. ఈ అత్త పెత్తనం చేయడం నీ వల్ల కాదు. నువ్వు తలుచుకుంటే ఏదైనా చెయ్యగలవు. నువ్వు తలుచుకుంటే ఏదైనా చేయగలవు. ఏది నీ వల్ల కాదు. నువ్వు ఏ డెసిషన్ తీసుకున్నా అది కుటుంబాన్ని 2 ముక్కలు చేసేలా నేను చేస్తాను. ఆ కారణం చూపించి ఏజే చేత నిన్ను శాశ్వతంగా ఈ ఇంటి నుంచి పంపించేస్తాను. నన్ను మా ఆయన్ని సౌదీకి పంపించడానికి ఏజేని ఒప్పించాలి. నన్ను మా ఆయన దగ్గరికి సౌదీ పంపించడానికి ఏజేని ఒప్పించాలి. ఈ అత్త పెత్తనం చేయడం నీ వల్ల కాదు. ఒకే ఒకడు సినిమాలో అర్జున్ సడన్ గా సీఎం అయిపోయినట్టు హిట్లర్ ఉన్నట్టుండి ఇంటి తాళాలు చేతిలో పెట్టి ఇక నుంచి అందరి బాధ్యత నీదే అని నన్ను ఇంటికి సీఎంని చేయడమేంటో. పోనీ చేస్తే చేశాడు. ఆ షాక్ లో నుండి తేరుకునే లోపు ఈ ఫారెన్ ట్రిప్ ఫిట్టింగ్ వచ్చి నా నెత్తిన పడ్డవేంటో ఏమీ అర్థం కావట్లేదు. బాహుబలిలో అనుష్క కోసం ప్రభాసు రానా కొట్టుకుంటే మధ్యలో రమ్యకృష్ణ బలైనట్టు ఈ మాయ చిత్ర మధ్య నేను హిట్లర్ దగ్గర బుక్ అయిపోయేలా ఉన్నాను. ఒకరికి న్యాయం చేస్తే అది ఇంకొకరికి అన్యాయం అనిపిస్తుంది. వీళ్ళకి గుడ్ న్యూస్ అయితే వాళ్ళకది బ్యాడ్ న్యూస్ అవుతుంది. చెడు ఇంకొక పక్క దక్షేమో ఎప్పుడు నేను ఫెయిల్ అవుతానా, నా వల్ల ఏది కాదు అని ఎలా నిరూపిద్దామా అని గుంటకడ నక్కలాగా వెయిట్ చేస్తుంది. విలన్ డెన్ లో చిక్కుకున్న హీరోయిన్ లా అయిపోయింది నా పరిస్థితి. ఏం చెయ్యాలి? ఐడియా. అసలు హిట్లర్ సపోర్ట్ మనకుంటే మనల్ని ఎవ్వరూ ఏమీ అనరు. మనం తీసుకున్న నిర్ణయానికి ఎవ్వరూ ఎదురు చెప్పరు. ఎందుకంటే మన బ్యాక్గ్రౌండ్ లో హిట్లర్ ఉంటాడు కాబట్టి. హిట్లర్ మనకి సపోర్ట్ చేయాలంటే మనం తీసుకున్న నిర్ణయం ముందతనికి నచ్చాలి. అలా నచ్చాలి అంటే దానికి సొల్యూషన్ ఏంటో హిట్లర్ని అడిగితే పోలా? ఎస్. సిగ్గు, బిడియం, ఆత్మాభిమానం, మొహమాటం లాంటివి పక్కన పెట్టి ప్రాబ్లం చెప్పి హిట్లర్ని సొల్యూషన్ అడుగుదాం. ప్రభాస్ లాంటోడే తమన్నా హెల్ప్ తీసుకున్నాడు బాహుబలిలో. మనమెంత? కమాన్ బాను, కమాన్. నేను వేసిన పుల్ల ఈ పిచ్చి పిల్లని బాగానే డిస్టర్బ్ చేస్తుంది. నా విషయం ఏం ఆలోచించిందో అడగాలి. నా విషయం ఏం చేసిందో అడగాలి.
నేను చెప్పిన విషయం ఏం చేసావు చెప్పు బాను. అమ్మయ్యా, టైంకి వచ్చేసాడు హిట్లర్. ఇద్దరిలో ఎవరిని సౌదీకి పంపించాలనేది ఈయన అడిగితే గాని నేను ఈ సమస్య నుంచి బయటపడలేను. ఎవరికి మంచి జరుగుతుందో ఎవరికి చెడు జరుగుతుందో. ఎక్స్క్యూజ్ మీ, కొంచెం అత్యవసర సమావేశం ఏర్పాటు చేయాల్సి వచ్చింది, తప్పలేదు. కేబినెట్ సమావేశాలా? పని చూసుకో. ఆగండి ఆగండి, అంటే కొంచెం అర్జెంటుగా మీకు ఒక విషయం చెప్పాలి. దేనికి? మీ ఒపీనియన్ కోసం. ఒపీనియన్ లేదు, ఆనియన్ లేదు. నేను టైర్డ్ అయిపోయి ఉన్నాను. బాబా ఆగండి, మీకు పుణ్యం ఉంటుంది. ఈ రోజు నుంచి ఈ బెడ్ నాది అన్న రాజశాసనాన్ని తీర్మానం చేశాను. ఇప్పుడేమన్నావు? మళ్ళీ అను. ఏమన్నాను? బాబు ఆగండి, మీకు పుణ్యం ఉంటుంది అన్నాను. ఓసర వెళ్ళి నీకు అవసరం ఉంటే ఒకలా, లేకుంటే ఇంకోలా మాట్లాడటం బాగా తెలుసు. ముందు ఆర్డర్ వేశావు, వెనకపోతే కొంచెం తగ్గావు, అయినా వెనకపోతే బెగ్గింగ్ స్టేజ్కి వచ్చావు. పాపం భాను ఏం చెప్తుందో వినొచ్చు కదా ఏజే. అవునవును, తనేం చెప్పాలనుకుంటుందో ఏమో వినకూడదా ఏజే? బుర్ర కథ చెప్తుంది, బుర్ర తిరిగిపోతుంది. మీకంత ఇంట్రెస్ట్గా ఉంటే మీరు వినండి. నాకేమీ బుర్ర కథలు రావు. నీకు అసలు బుర్రే లేదు కదా. అలా అనకండి. మర్రికి తొర్ర, మనిషికి బుర్ర కామన్ గానే ఉంటాయి. నేనేమి పనికి మాలిన విషయం గురించి పని గట్టుకుని డిస్కస్ చేయడానికి మిమ్మల్ని ఆపలేదు. మరెందుకు ఆపావు? టోల్గేట్ లాగా. నేను అతి ముఖ్యమైన, కీలకమైన, అత్యవసరమైన విషయం గురించి ఒక్కసారి విశేషణాలొద్దు, విషయం చెప్పు. సమస్య నీదా, నాదా, ఇంటిదా? ఈ ఇంటిది, ఇంట్లో వాళ్ళది. అయితే నేను వినాను. ఎందుకు? నేను నీకు ఇంటి బాధ్యత అప్పచెప్పాను కదా. నా వల్ల ఏది కాదని నా కొడుకులు కోడళ్లతో ఒప్పించి మరీ బాధ్యత తలకెత్తుకున్నావు. ఇప్పుడు సమస్య వచ్చేసరికి నా దగ్గరకు వచ్చావు. ఈ ఇంట్లో సమస్య వస్తే బిల్ క్లింటన్ దగ్గరకో, బిల్ గేట్స్ దగ్గరకో, బిన్ లాడెన్ దగ్గరకో వెళ్ళాలా మరి? హిట్లర్ మీ దగ్గరికే కదా తీసుకురావాలి. అబ్బా వింటే బావుండు ఏజే. వింటే వెంటనే సొల్యూషన్ దొరుకుతుంది కదా. వినాలి వినాలి. నువ్వు చెప్పబోయేది ఇంటి విషయమే అయితే నాతో చెప్పొద్దు. ఎందుకంటే నా వల్ల కాదన్నందుకే నీకు అప్పచెప్పాను. నీ ఒపీనియను నా ఒపీనియను మ్యాచ్ కాదు. నేను 1 1 కలిపితే 2 అంటాను, నువ్వు 1 1 కలిపితే 11 అంటావు. మీరు రివర్స్ లో చెప్పారు. నేనలా వితండవాదం చేయను. ఇవన్నీ కాదు, నీకొకటే చెప్తున్నాను, విను. నువ్వు ఏ నిర్ణయం అయినా తీసుకో, కానీ దానివల్ల ఈ ఇంట్లో వాళ్ళందరూ సంతోషంగా ఉండాలి. ఎవ్వరూ బాధపడకూడదు. అంతవరకు ఇన్వాల్వ్ అవను. తప్పు జరిగినా, ఒకరు బాధపడినా నేను ఊరుకోను. ఒక్క నిమిషం. నా నిర్ణయం ఏదైనా మీకు ఓకే, కానీ ఎవరు బాధపడకూడదు, అంతేగా? అదేగా మీరు చెప్పింది. నేను చెప్పిందే మళ్ళీ తిరిగి చెప్పేవాళ్ళంటే నాకు చిరాకు.
అంతే. నన్ను మా ఆయన్ని సౌదీకి పంపించడానికి భాను ఏజే దగ్గర పర్మిషన్ తీసుకోవాలనుకుంది. డెఫినెట్ గా పంపిస్తుంది. నన్ను మా ఆయన దగ్గరికి పంపించడానికే భాను సమస్య అంటూ మొదలు పెట్టింది. ఇకనే ఏజే పర్మిషన్ ఇచ్చినట్టే. నేను తీసుకునే నిర్ణయం వల్ల ఎవరు బాధపడకుండా హ్యాపీగా ఉంటారు. చూస్తూ ఉండు. నువ్వు తీసుకునే నిర్ణయం వల్లే ఈ ఇంట్లో ముసలం పుట్టబోతుంది. ముందుంది మొసళ్ల పండగ. నిజం, భాను గురించి ఏదో అనుకున్నాను. దక్షక్క మాటలు విని ఎనిమిలా చూశాను. కానీ ఎంత మంచిదో తెలుసా? లేకపోతే నేనిక్కడ ఒంటరితనం ఫీల్ అవుతున్నానని, మిమ్మల్ని మిస్ అవుతున్నానని మీ దగ్గరికి పంపించాలనుకుంటుంది. ఇవాళ రేపు గ్యారంటీగా ఏజెంట్ కూడా ఒప్పిస్తుంది. నేను మళ్ళీ వస్తాను. పర్లేదక్కా, రా. ఉంటానండి. నేను మళ్ళీ నిద్రపోయే ముందు మీకు కాల్ చేస్తాను. మా ఆయన నమ్మలేకపోతున్నారు తెలుసా అక్క? అవును, నేను నమ్మలేకపోతున్నాను. నా నమ్మకం కన్నా నీ సంతోషమే నాకు ముఖ్యం. భాను గురించి ఏమో అనుకున్నాను. ఏజే నిర్ణయాలు కూడా మార్చగలదని అర్థమైంది. అవునక్క, గ్యారంటీగా నన్ను సౌదీ పంపిస్తుంది కదా? అంటే పంపిస్తుందనే అనిపిస్తుంది. కాకపోతే నీకింకా మంచి సపోర్ట్ కావాలి. సౌదీకి పంపిస్తే నువ్వు చాలా హ్యాపీగా ఉంటావనే సంగతి భానుకి మరింత అర్థమయ్యేలా చెప్పాలి. అలా చెప్పేవాళ్ళెవరక్క? మాయ. మాయని పట్టుకో, తనే ఒప్పిస్తుంది. సూపర్ ఐడియా అక్క. థ్యాంక్ యూ సో మచ్. మాయక్క, మాయక్క, ఇక్కడున్నావా? నీకోసం నేను వెతుక్కుంటున్నాను. ఇక్కడుండకపోతే ఇంకెక్కడుంటాను? ఏంటిలా వచ్చా? చిన్న హెల్ప్ చేయాలక్క. జస్ట్ మాట సాయం అంతే. మాటే కదా, పోయేదేముంది చెప్పు. నీకు తెలుసు కదక్కా, ఎక్కడ ఏజే కొత్త రెస్టారెంట్ ఓపెన్ చేసినా మా ఆయన్నే అక్కడికి పంపిస్తాడు. అలాగే సౌదీకి పంపించాడు కదా. అవును, అయితే ఎన్నాళ్ళని మా ఆయన్ని వదిలేసి నేను ఒక్కదాన్నే ఉంటాను చెప్పు? మై గాడ్, రోగి కోరింది వైద్యుడిచ్చింది ఒకటే ట్రీట్మెంట్ అన్నట్టు సరిగ్గా నాకు కావాల్సిన మ్యాటర్ తీసుకొచ్చిందే. నాకేం చేయాలో అర్థం కావటం లేదు. అయ్యో పిచ్చి చిత్ర, ఈ మాట నువ్వు నాకు ఎప్పుడూ చెప్పాల్సింది. ఒంటరిగా ఉండడం పెళ్ళైన వాళ్ళకి ఎంత నరకమో నాకు తెలుసు కదా. నీకెందుకు? నీ ప్రాబ్లం ని నేను సాల్వ్ చేస్తాను. నిన్ను మీ ఆయన్ని ఒక చోటకు చేర్చే పూచి నాది, సరేనా? వావ్, నువ్వు ఇంత ఈజీగా హెల్ప్ చేస్తావని నేను అస్సలు అనుకోలేదు. ఎందుకు అనుకోలేదు? మామూలుగా ఎవరికైనా ఏదైనా చెయ్యాలంటే అందులో నీకొచ్చే లాభం ఏంటి అని చూసుకుంటావు కదా. అలాంటిదేమీ లేదు. తోటి కోడళ్ళంటే అక్క చెల్లెళ్లాగా కలిసిమెలిసి ఉండాలి. నీ ప్రాబ్లం నా ప్రాబ్లం కాదా, నా ప్రాబ్లం నీ ప్రాబ్లం కాదా? నీకు నేను 100% హెల్ప్ చేస్తాను. చాలా థ్యాంక్స్ అక్క. అయితే నువ్వు భానుతో చెప్పేసే. ఎలాగో భాను కూడా ఒప్పేసుకుంది. ఏం ఒప్పేసుకుంది? ఇంకేం ఒప్పుకుంటుంది? నన్ను మా ఆయన దగ్గరికి సౌదీకి పంపించడానికి ఒప్పుకుంది. ఏజేని అదే అడగబోయింది. ఏజే కూడా భాను ఇష్టం అన్నాడు కదా. మాయా,
మాయా అక్క, అయ్యో ప్లాన్ అంతా రివర్స్ అయిపోయిందక్క. మొత్తం విన్నాను. నేను మా ఆయన సౌదీకి వెళ్ళిపోదాం అనుకుంటే చిత్ర వాళ్ళ ఆయన దగ్గరికి సౌదీ వెళ్ళడం ఏంటక్క? ఆ భాను నాకు మాట ఇచ్చి ఆ చిత్రకి ఎలా మాటిస్తుంది? భాను డబుల్ గేమ్ ఆడుతుంది.